సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను వృషభ రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 22 నుండి 28 వరకు ఒక చిన్న తప్పు ఒక పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. జాగ్రత్త. గోచార గ్రహస్థితి ప్రకారం శుక్రుడు బలంగా ఉన్నాడు, బుధుడు మీ కమ్యూనికేషన్ పెంచుతున్నాడు, రాహు ప్రభావంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది అవకాశాల వారం కానీ క్లారిటీ చాలా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఒక మంచి గుర్తింపు వస్తుంది. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ప్రైవేట్ అండ్ ఐటీ సెక్టార్ లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. వర్క్ లోడ్ మాత్రం పెరుగుతుంది, మీ మీద ట్రస్ట్ పెరుగుతుంది, కానీ ప్రెషర్ కూడా అంతే పెరుగుతుంది. జాగ్రత్త. ప్రమోషన్ గురించి మాటలు మొదలవుతాయి. వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం ప్రాఫిట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కొత్త క్లయింట్స్ వస్తారు, క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెట్స్ క్లియర్ చేసుకోండి, ఈఎంఐలు కరెక్ట్ గా కట్టండి, లేదా చిట్ ఫండ్స్ లో ఆ యొక్క చిట్ ఫండ్ కట్టడము అవన్నీ కూడా ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డబుల్ చెక్ చేసుకోండి. ఇంకా రాజకీయంలో ఉన్నవారు మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది అని కూడా చెప్పొచ్చు. ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు మంచి డీల్స్ వస్తాయి, కానీ నెగోషియేషన్ చాలా ముఖ్యం. కుటుంబంలో ఆ జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది, కాస్త చూసుకోండి. ఇంకా నూతనంగా పెళ్లి చేయాలనుకున్న వాళ్ళకి పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో బాండింగ్ పెరుగుతుంది. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఈ వారం ప్రాఫిట్ చాలా వచ్చే అవకాశం ఉన్నాయి. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచిది, కానీ రిస్కీ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. విద్యార్థులకి ఈ వారం ఫోకస్ స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. హెల్త్ పరంగా ఫుడ్ హ్యాబిట్స్ అనేది కొంచెం మారాలి. వెయిట్ గెయిన్ చేస్తారు. స్ట్రెస్ కంటే లైఫ్ స్టైల్ మీకు సమస్య అవుతుంది. ఇంకా ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్తాను వినండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేయండి, తెల్ల పూలతో అర్చన చేయండి, ఓం శ్రీ మహాలక్ష్మి అని చెప్పేసి 108 సార్లు జపం చేయండి. ఈ పరిహారం వల్ల మీకు ధనలాభం మరియు శాంతి ఇస్తుంది. వృషభ రాశి మిత్రులారా, ఈ వారం మనీ ఫ్లో గ్రోత్ అవకాశాలు అన్ని ఉన్నాయి, కానీ మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ లాభమా నష్టమా నిర్ణయిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. గురుగారు, నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజనం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది. అవకాశాలు గెట్ రెడీ. మీరు ఇంకా మీట మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కారులో వచ్చి గురుగారి దగ్గరికి రండి, ఒక రౌండ్ మనం వెళ్తామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వృశ్చిక రాశి మిత్రులారా, మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూస్తే, కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్ లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశాలు, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో
స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో మనకి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఒక లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఫెసిలిటేషన్ ద్వారా. ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి, ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. ఒక మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కాబట్టి కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇక మీట ముందుకెళ్తుంది. ఇక షేర్ మార్కెట్ లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తుంది. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్ లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్నవాడు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థ పడున్నాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త, యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్ గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. ఆ వడ వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్ లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్ గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య ఉద్యోగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది.